హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు విత్ సరస్వతి. ఈరోజు నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను. దీనికి 2 కేజీలు ఫిష్ తీసుకున్నా, 2 ఉల్లిగడ్డలు, 6 పచ్చిమిరపకాయలు, చింతపండు. ఫిష్ నీట్గా కడుక్కొని ఒక 5-6 సార్లు అండి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నా. దీనికి పసుపు, కారం, ఉప్పు, నిమ్మకాయ పట్టించి పెట్టుకున్నాను ముక్కలకి. చింతపండు 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు చీలికలు చేసి పెట్టుకున్నాను, 6 పచ్చిమిరపకాయలు. నీళ్ళల్లో చింతపండుని కడిగి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నా. ఉప్పు, కారం, పసుపు. ఫిష్ పులుసుకి మసాలాలు తీసుకుందామండి. 2 స్పూన్లు ధనియాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, 2 స్పూన్లు ధనియాలు వేసుకున్నా. ఇవి ఒక బాలిగలో తీసుకుందాము. బాలిగలో తీసుకొని రెడ్గా వేయించుకుందాము. రెడ్గా వేయించాక మిక్సీ జార్లో వేసుకొని తిప్పి నున్నగాడు ఇది గ్రైండర్ చేసేసుకొని దీన్ని పక్కకు తీసి పెట్టుకోవాలా. దీన్ని ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకొని లాస్ట్లో వేయాలి ఈ మసాలా. ఫస్ట్ అంతా మనము ఉల్లిగడ్డలు ఇవన్నీ తర్వాత వేసుకొని పెద్ద గిన్నె పెట్టుకున్నాను. నేను కావాల్సినంత నూనె, ఫిష్కి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, బాగానే కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. దీన్ని మనం తర్వాత వేసేసుకుందాము. ఉల్లిగడ్డలు వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని దీనికి కరివేపాకు నైస్గా కట్ చేసి, దీని ఫ్లేవర్ కోసము చాలా బాగుంటుంది కరివేపాకు ఫ్లేవరు ఫిష్కి. అది కరివేపాకు నైస్ కట్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు వేసుకోవాలి కరివేపాకు. ఇది రెడ్ అయ్యేంత వరకు వేయించుకోవాలా. పక్కన మనం చింతపండుని నానబెట్టుకొని గిన్నెలో తీసుకొని ఉంటాం కదా, దాన్ని పీసికి కొంచెం నీళ్ళు అంతా వడగట్టుకొని పెట్టుకొని ఉండి, ఇది ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర 3 కలిపిన పేస్టు 1.5 స్పూన్ వేసుకున్నా. అది బాగా కొంచెం రెడ్ అయ్యాక ఇప్పుడు చింతపండు నీళ్ళు పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు వేసేసుకున్నాను. ఆ చింతపండు నీళ్ళులో ఉప్పు, కారం, పసుపు 4 స్పూన్లు కారం వేసుకున్నా, కావలసినంత ఉప్పు, పసుపు 1/2 స్పూన్. దీన్నంతా మిక్స్ చేసుకొని బాగా ఉడికేంత వరకు, పచ్చివాసన లేకోకుండా బాగా బాయిల్డ్ అవ్వాలా. అయ్యాక మనము ముందుగా కడిగి నీటికి తీసి పెట్టుకున్నాం కదా, పసుపు కారం అంటించి పెట్టుకున్న ముక్కల్ని ఇందులో రసంలో వేసేసేయాల. దీన్ని గెంటితో ఎక్కువ కదిలించరాదు, ఎందుకంటే ఫిష్ ఎక్కువసేపు అవ్వదు ఉడికేది, చాలా తక్కువ టైంలోనే ఉడికిపోతాయి మనకి. ఇట్లా మనం ఇంతకుముందు ధనియాలు అవన్నీ మసాలాలు గ్రైండర్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ మసాలాలన్నీ వేసుకుంటే ఇంకా ఫిష్ మొత్తం రెడీ అయిపోయిందండి. అంతే అండి, ఫిష్ పులుసు రెడీ. 15-20 నిమిషాల్లో మనం చేసుకోవచ్చు. అన్నీ నీట్గా కట్ చేసి రెడీగా పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. మీరందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పాలా.